నుండి మరింత విప్లవ చైతన్యంతో ముందుకెళ్ళడం కోసం ఇటువంటి సభలు సమావేశాలు జరుగుతాయి. మీరు కూడా అదే స్ఫూర్తితో సార్ చెప్పినట్టు ఏదో రేవంత్ రెడ్డి తీస్తారనో లేకపోతే పక్కనున్న మోదీ తీస్తారని ఎవ్వరేమీ చేయలేదు. ఖచ్చితంగా పోరాడి సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది. అదే దృష్టితో మనందరం ఏంటంటే ముందుకెళ్ళి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలని తెలియజేస్తూ మీరందరూ ఈ సభకు వచ్చినందుకు ఈ సభని అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు శ్రద్ధగా విని 4 విషయాలు తెలుసుకున్నందుకు అందరికీ కూడా పేరు పేరున విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ మన ముందుకు చాలామంది మేధావులు కూడా వచ్చారు. సారు మన డివి గారు వాళ్ళ కొడుకు సారు చూస్తే సారే రుక్మారావు సార్ గారు వచ్చారు. ఆయన ఆరోగ్యం నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మన సభకి వచ్చిందంటే ఎంత స్ఫూర్తి. అట్లనే మేధావులు మన చాలామంది మన పాత కామ్రేడ్ చాలా ఆ స్ఫూర్తి. ఎందుకంటే ఒకటి మీరందరూ గుర్తించాలి, ఇంతవరకు మనం రోజు 365 రోజులు ఇంటి దగ్గర ఉంటారు, మన కుటుంబాలు మన పిల్లలు బాధ్యతలు అయిన ఉంటాయి. కానీ సంవత్సరంలో ఒక రోజు మాత్రం మన కమ్యూనిస్టు పార్టీ ఏదైతే సభ ఉన్నదో వింటి మొత్తం ఉన్నదంతా మైండ్ అంతా వాస్ అవుతుంది. సమస్యలన్నీ కూడా టెన్షన్లు కానీ ఏవి కానీ జతిన్ సారు ఆయన సార్ ఇప్పుడు దాదాపు మాకు తెలిసి ఆయన చాలా అసలు చాలా విషయాల్లో కరోనా టైంలో చెప్పాలంటే అసలు మన రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి వైద్యం చేశారు ఆన్లైన్లో. ఏ రాత్రి 11 కానీ 12 కానీ 1 గంట కానీ ఏ టైంలో అయినా సరే వేరే డాక్టర్లు ఫోన్ ఎత్తరు. ఆ రకంగా మన ఉద్యమానికి చాలా ఒక్క దీనికే కాదు, ఎక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అయినా సరే, ఆదిలాబాద్ అనారోగ్యం వచ్చినా సరే లేదు నేను పోతాననుకో చిన్నపిల్లలాగా ఎంత నిరాళం ఆయన ఆ స్ఫూర్తి నిజం. మనలాంటి వాళ్ళకి ఇంకేంటంటే మాలాంటి వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. అసలు ఈయన మేమెంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ముందు కదలలేకపోతున్నాం అనే ఒక సిగ్గుపడుతున్నాం. అటువంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి పెద్దలకి అసలు చాలామంది ఉన్నారు. ఈ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోయి మరింత సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం కోసం మనం కూడా మన వైపు నుంచి దాన్ని పరిష్కార మార్గంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సభలు సమావేశాలు పెట్టినాం. ఈ సభకి వచ్చినందుకు పెద్దలకి మన నిఖిలేశ్వర సార్ విప్లవ కవి ఆయన అందరికీ తెలిసి జ్వాలాముఖి సారు తర్వాత నిఖిలేశ్వర సార్ ఇద్దరు ఏంటంటే జంట కవులు. మన డివి నాగిరెడ్డి గారు ఎట్లాగో వాళ్ళు ఏంటంటే జంట కవుల్లో అట్లా మన నిఖిలేశ్వర సారు వీళ్ళందరూ మన హైదరాబాద్లో మీటింగ్ పెడతామంటే వచ్చి వాళ్ళ యొక్క ఉపన్యాసమే కాదు వాళ్ళ యొక్క అనుభవాల్ని మనకేంటంటే పంచి ఇచ్చినందుకు, అనుభవాలే కాకుండా మన ఉద్యమానికి తోడ్పాటుగా ఉంటూ మనకి వెనకాల నుంచి వెన్నుదనగా నిలిచిన వాళ్ళందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా ఏంటంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ సభకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ హైదరాబాద్ జంట నగరాలు 2 జిల్లాల తరఫున అందరికీ విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సభను సక్సెస్ చేసినందుకు మీరందరికీ ఏంటంటే విప్లవ జయజయలు తెలుసుకుంటూ ఈ సభను ఇంతవరకు ముగిస్తాను. తీసుకోవలసినటువంటి జాగ్రత్తల దగ్గర నుంచి ఎంత నైతిక విలువలతో ఒక కార్యకర్త ప్రజలలో పని చేయవలసి ఉంటుంది అనే ఒక దినచర్యను కూడా వాళ్ళు మనకు అందించుకున్నారు. అంతటి ఆలోచనాశీలు. నిజానికి ఇది చరిత్ర కాకపోతే, ఇది సమాజం కాకపోతే అది కేవలం ఒక టెక్స్ట్ బుక్ అయితే దాంట్లో యాడ్ చేయడానికి ఏమీ ఉండదు. అంత పర్ఫెక్ట్గా వాళ్ళు రాశారు. కాకుంటే ఇది సమాజం, మారుతున్న చరిత్ర. ఇందాక అనుకుంటున్నట్లు వాళ్ళిద్దరూ 1917లో పుట్టిన జయంతిని కనుక మనం గుర్తు చేసుకుంటే 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు మనం ఏనాడో జరుపుకున్నాం. ఈనాటికి 40 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, అంటే వాళ్ళ మరణం తర్వాత కూడా వాళ్ళ సిద్ధాంతం ఎంత ప్రాసంగికంగా ఉంది అంటే భారత సమాజ చరిత్రలో
రావలసినటువంటి మార్పులు ఇంకా రాలేదు అని దాని అర్థం. కనుక ఆ మార్పులు తీసుకురావడానికి ఆ పద్ధతిని మనం ఇంకా అనుసరించవలసి ఉంటుంది. మిత్రులందరూ చెప్తున్నట్టుగా అనేక మార్పులు వస్తున్నాయి. సమాజ జీవితంలో మార్పులు వస్తాయి, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మార్పులు వస్తాయి. ఒకనాడు విద్యార్థిగా ఉన్నవాడు తర్వాత ఉద్యోగం అవుతున్నాడు, తర్వాత రిటైర్ కూడా అయ్యాడు, ఉద్యమంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, వచ్చిందేమిటి, పోయిందేమిటి, తీరిందేమిటి. ఆ లెక్కలు వేసుకోవడానికే మనం ప్రతి సంవత్సరం డివిటిఎల్ల వర్ధంతి దినం జరుగుతుంది. కేవలం డివిటిఎల్ల వర్ధంతి కాదు, ఇది భారత విప్లవ చరిత్రని మనం మననం చేసుకోవడానికి, పునశ్చరణ చేసుకోవడానికి, వాళ్ళు చూపించినటువంటి మార్గాన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, మనం ఏ పద్ధతిలో నడవాలి, ఏ మార్పులు చేసుకోవాలి అనేది నిర్ణయించుకోవడానికి మనం ప్రతి సంవత్సరం సమావేశం. అంతేకాదు, నేను ఒక డాక్టర్ని, మా దగ్గర టెక్స్ట్ బుక్లు ఉంటాయి, ఇంత ఇంత లావు పుస్తకాలు ఉంటాయి. మేము 4వ సంవత్సరం అంటే మెడిసిన్లో ప్రవేశించిన తర్వాత 4వ సంవత్సరంలో పుస్తకాలు చదవడం ఆరంభిస్తే కొత్త పేషెంట్ వచ్చినప్పుడు ఇప్పటికీ వాటిని మేము రిఫర్ చేయాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్న పుస్తకం ఎప్పుడు కొన్నది అంటే 1976లో కొనుక్కున్న పుస్తకం. ఆ 76 పుస్తకం చదువుకొని నేను ఇప్పటికీ వైద్యం చేస్తాను. ఎందుకంటే దాంట్లో ఒక రోగం యొక్క బేసిక్ లక్షణాలు, అసలైన లక్షణాలు ఏమిటి, ఏ విధంగా ఆ రోగంతో ఉన్నటువంటి మనిషి ఏ విధంగా నీ దగ్గరకు వస్తాడు అనే విషయాలు స్పష్టంగా రాసి ఉంటాయి. దాంట్లో ఏం మార్పు రాదు. 76 పుస్తకాలు తెచ్చి దాన్ని బయటపడలేదు. మిత్రులారా, మీకే చెప్తున్నాను, మన నాయకులు ఇచ్చినటువంటి తాకట్టులో భారతదేశం కానీ, భారత విప్లవ పందా కానీ, మేము చదువుకుంటున్నటువంటి ఆ శాస్త్ర గ్రంథాల కంటే ఇంకా చాలా విలువైనవి. ఈ పుస్తకం మా టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ నేను చదువుతున్నప్పుడు ఇప్పటికి నేను ఒక చాప్టర్ని కనీసం ఒక 20 సార్లు చదువుకుంటాను. నాకు ప్రతిసారి ఒక కొత్త పదము, ఒక కొత్త అర్థమో కనిపిస్తుంది. అంటే నా కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక పేషెంట్ యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకొని నేను ఆ పుస్తకాన్ని చదువుతాను. కనుక నాకు అందులో కొత్త మీనింగ్, కొత్త అన్వయం కనపడుతుంది. భారత విప్లవానికి దారి చూపిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర మనకు ఆ విధంగా ప్రతి ఘట్టంలోనూ, ప్రతి సంఘటనలోనూ, ఈనాడు జరుగుతున్నటువంటి ప్రతి వర్తమాన చారిత్రక విశేషంలోనూ అక్కడ పునాదులు దొరుకుతాయి. ఆనాడు ఆ నాయకులు చేసినటువంటి విప్లవ ఎత్తుగడలు, ఆనాడు సాగించినటువంటి విప్లవం, ఆనాడు వాళ్ళు చేసినటువంటి చర్యలు ఈ రోజు మనకి కొత్త వెలుగులతో కనిపిస్తాయి. ఎగ్జాక్ట్ గా కార్బన్ కాపీ లాగా అప్పుడు చదివిందే ఇప్పుడు మనం పెట్టలేం. దాన్ని అన్వయించుకుంటాం. ఈనాటి పరిస్థితికి అనుకూలంగా దాన్ని మనం మార్చుకొని ముందుకు వెళ్తాం. కానీ దానికి ఉన్నటువంటి బేస్, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, దానికి ఉన్నటువంటి పునాది అది మారలేదు. ఎందుకు మారలేదు? ఇందాక మన మిత్రుడు భాస్కర్ చెప్పాడు. ఇప్పటికీ కూడా ఈ భారతదేశం మీద 3 బరువులు ఉన్నాయి అన్నాడు ఆయన. ఒకటి భూస్వామ్య దోపిడీ. 1947 నుంచి 68 దాకా ఉన్నటువంటి పీరియడ్ని నాగిరెడ్డి గారు విశేషంగా పరిశీలించి ఆనాటి వర్గ పొందిక ఎలా ఉంది, వర్గాలను ఏ విధంగా విశ్లేషించాలి, వాటిని ఏ విధంగా విశ్లేషించాలి, వాటికి ఏ విధమైనటువంటి నిర్వచనం ఇవ్వాలి అని డివిటీలు కలిసి కోర్టు స్టేట్మెంట్ రూపంలో కానీ, తాకట్లో భారతదేశంలో కానీ ఒక ప్రామాణికమైనటువంటి యూరోపియన్ సమాజానికి సంబంధించి మార్క్స్, ఏంగిల్స్ రాసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక నుంచి, ఆ తర్వాత వచ్చినటువంటి రష్యన్ విప్లవం నుంచి, ఆ తర్వాత సక్సెస్ అయినటువంటి చైనా విప్లవం నుంచి
ఇంకా అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్లో వచ్చినటువంటి మార్పుల గురించి వీటన్నింటి యొక్క విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకొని ఇన్ఫర్మేషన్ లాగా కాదు, నా ముందు కూడా ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఏ బటన్ నొక్కితే ఇవాళ కంప్యూటర్లో ఆ దేశ చరిత్ర అంతా మన ముందు ఉంటుంది. 10 నిమిషాలు ఊపిరిచి చదవగలుగుతాం. కానీ అందులోంచి మనం గ్రహించేదంతా వాళ్ళిద్దరూ ఆకళింపు చేసుకున్నారు. ఆ చరిత్రలో ఉన్న